విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో రైతులు ఆందోళన చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు ఉప తహసీల్దార్ హరికిరణ్ సమావేశం ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు 5 రెట్లు పరిహారం చెల్లించాలని రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఉప తహసీల్దార్ హామీ ఇచ్చారు. 5 రెట్లు పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మండలానికి వచ్చేసరికి దాని డైరెక్షన్ మార్చి రైతుల దగ్గర నుంచి భూసేకరణ స్టార్ట్ చేశారు. దీనిలో ఎస్కోట మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా చిన్న రైతులు, చాలా చిన్న సన్నకారు రైతులు. వాళ్ళందరూ కూడా ఎవరికి ఎక్కువ భూములు అన్నీ కొద్దిగా భూములు పోయినటువంటి వాళ్ళే. వారికి న్యాయం చేయమని ఈరోజు భూసేకరణ అధికారులుగా వచ్చారు జిల్లా నుంచి. వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 2013 భూసేకరణ ప్రకారంగా ఎస్కోట మార్కెట్లో ఉన్నటువంటి రేటు ప్రకారంగా 5 రెట్లు ఇవ్వాలని అప్పుడు నిర్ణయించింది. అప్పుడు గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు నిర్ణయాల ప్రకారంగా మాకు ఇవ్వాలని మా రైతులందరూ కూడా కోరుతూ ఉన్నాం. 5 రెట్లు ఇవ్వమని కోరుతున్నాము. లేని ఎడల దానికి తగ్గట్టు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి చర్యలు చేపట్టని ఎడల భూమిలోకి రాకుండా మేము పనులు అడ్డుకుంటామని మా రైతులందరి తరఫున, మా పెద్దలందరి తరఫున మేము హెచ్చరిస్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.